ఘోర ప్రమాదం. వైట్ హౌస్ కు దగ్గరలో గాలిలో ఢీకొని నదిలో పడ్డ విమానం. హెలికాప్టర్ ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 64 మంది ప్రయాణికులు, ఆర్మీ హెలికాప్టర్ లో 3 సైనికులు. అమెరికాలో విమానం హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో నదిలో నుంచి 18 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 64 మంది, ఆర్మీ హెలికాప్టర్ లో 3 సైనికులు ఉన్నారని చెప్పారు. వైట్ హౌస్ కు 5 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ప్రమాదంపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నానని, బాధితులను కాపాడేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ముక్కలై నదిలో పడ్డ విమానం వాషింగ్టన్లోని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యే క్రమంలో పిఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. దీంతో గాల్లోనే 2 ముక్కలైంది. విమానం పోటు మాక్ నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా నిలువుగా నదిలో పడిపోయింది. ఇక అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఆ సమయంలో నదిలో నీటి ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నదిలో పడిపోయిన విమానంలోని ప్రయాణికులలో ఎవరైనా బ్రతికి బట్టకట్టే అవకాశం తక్కువని అన్నారు. గాయాలకు తోడు గడ్డకట్టించే చలి కారణంగా వారి శరీర ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయి అరగంట లోపే మృత్యువాత పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.